దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే కాలంలో పని సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక రంగాల్లో ఇతర రాష్ట్రాల ప్రజలు పాతుకుపోయారని, ఇది ఇలాగే కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం. ఇతర రాష్ట్రాల పనివారు, వారు చేసే పనులు. బీహార్ వాళ్లు ఇటుక బట్టి నుండి వరి నాట్లు, పత్తి ఏరేదాకా అన్ని రకాల కూలీ పనులు చేస్తున్నారు. ఒడిశా వాళ్లు అన్ని రకాల కార్మికులుగా, వంటకాల తయారీదారులుగా చేస్తున్నారు. రాజస్థాన్ వాళ్లు టీ స్టాల్ మరియు హోటల్, శానిటరీ షాపుల నిర్వహణ చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో వీళ్ల షాపులే ఎక్కువ. ఉత్తరప్రదేశ్ వాళ్లు టైల్స్ వేసే పని నుంచి పెయింటింగ్, అన్ని రకాల ఇంటి లోపలి అలంకరణలు చేస్తున్నారు. కేరళ వాళ్లు ఇంగ్లీష్ బోధించు టీచర్లుగా పనిచేస్తున్నారు. కర్ణాటక వాళ్లు భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు. ఇలా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికొచ్చి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల వాళ్లు మాత్రం మందు, మాంసం ఎవడు పంచుతాడు, ఎవడెక్కువ డబ్బులిస్తాడు అంటూ పూటకో జెండా చేతిలో పట్టుకుని తెలిసిన పనిని, చేతిలో ఉన్న వృత్తిని వదిలేసి సమయాన్ని వృధా చేస్తూ ఉచితాలకు, వ్యసనాలకు బానిసలై జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సంపదను గణనీయ భాగం ఇతర రాష్ట్ర ప్రజలు తీసుకుపోతే మనవాళ్లు దివాలా స్థితికొస్తారు. వారు పనిచేసే అలవాటు, వర్క్ కల్చర్ కూడా మర్చిపోతారు. ఆ తర్వాత పని చేస్తామన్నా ఎవ్వరూ పని ఇవ్వని పరిస్థితి వస్తుంది. ఇది రాబోయే కాలంలో ఏపీ, తెలంగాణలో పనిచేసే వారిని సంక్షోభ స్థితికి నెట్టివేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.